నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ కిషన్ రెడ్డి సర్వే అధికారులకు సమాచారం ఇవ్వలేదు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ బీఆర్ఎస్లది డ్రామా అని తేలిపోయింది ఆటో డ్రైవర్ల సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోందన్న ఎంపీ ఈటెల రాజేందర్ ఎస్టీఆర్ఎఫ్ ను ప్రారంభించనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్ల నిధులతో అత్యాధునిక పరికరాలు కొనుగోలు పీడీఎస్బీఎం అక్రమార్పులపై పీడీ యాక్ట్ కింద కేసులు ఎట్టు పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుందని రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే ఎన్యూమరేటర్స్ను పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు ఈ సర్వేలో ఎలాంటి రాజకీయాలు లేవని గతంలో బీఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా తామంతా సమాచారాన్ని ఇచ్చామని అన్నారు ఇప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదని పొన్నం తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారం ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమ్యూనరేటర్కు పిలిచి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం రాజకీయాలు లేవు ఇందులో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేము అందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చినాం ఈరోజు ఇప్పటికీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎవరైనా రాకపోతే వాళ్ళు పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు కొంత ఎక్కడైనా అవగాహన లోపంతో సమాచారం లోపంతో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్ళుగా మీకు విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ ఇవ్వాల్సిందిగా కోరుతాం కాంగ్రెస్ బీఆర్ఎస్లది డ్రామా అని తేలిపోయిందని వీళ్ళిద్దరూ డ్రామా కంపెనీలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు ఆటో డ్రైవర్ల సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోందని తెలిపారు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆయన మాట్లాడారు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వివరాలు తనకు తెలుసునని రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు నాగార్జున సాగర్ రోడ్డు శ్రీశైలం రోడ్డు ఉండగా ఫార్మాసిటీకి కొత్త రోడ్డు ఎందుకని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు అన్నా నువ్వు కొంచెం ఫోన్ వెనకాల పెట్టుకో డాక్టర్ అంబేద్కర్ ఏమి సాధించిందని రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారు ఏదైనా పోయే కాలం ఇట్లా వచ్చిందా అని చెప్పి మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీగా అనేక సార్లు ఆ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో మట్టి కలవడానికి సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజాక్షేత్రంలో అబాసు పాలు కావడానికి
నిలిచిపోవడానికి, విశ్వాసం కోల్పోవడానికి నెలలు మాత్రమే పట్టిందని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. ఎక్కడికి పోయినా ఏ వర్గం కూడా ఏదో రకమైనటువంటి అండర్స్తో ఈ ప్రభుత్వం చెయ్యదులే అనే ఒక విశ్వాసం ప్రస్ఫుటంగా కనబడతాం. దీని నుంచి డైవర్ట్ చేయడానికి హోదాని మరిచి, స్థాయిని మరిచి ముఖ్యమంత్రి గారు మాట్లాడే మీద మాట్లాడేటువంటి చిల్లర మాటలు కావచ్చు, తెలంగాణ ప్రజానికంలో ఒక రకమైన బాధ కలుగుతాం. మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని పట్టుకొని, అంటే ఆ స్థాయి మనిషి మాట్లాడే మాటలు కాదు, కిషన్ రెడ్డి ఇక్కడెందుకు, గుజరాత్ కాలకడ మోకలించేటువంటి మాటలు ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి అజ్ఞానానికి, తప్పకుండా ఈ మాటలకి, ఆయన యొక్క చేష్టలకి ప్రజాక్షేత్రంలో సందర్భించినప్పుడు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తారు. భారతీయ జనతా పార్టీగా ఈ సందర్భంలో జరుపుకున్న సంబరాల సందర్భంగా బాధ్యత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీగా వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో, వాళ్ళు ఇచ్చిన హామీలు, అమలవుతున్నటువంటి పనుల మీద ప్రజాక్షేత్రానికి వెళ్ళి సర్వేలు చేసుకున్నాం. మా కార్యకర్తలు ఇంటింటికి పోయింది, ఇచ్చిన హామీలు ఏమైనా అమలైనాయో తీసుకొచ్చిండు. చివరికి ఎక్కడికక్కడ మండలాల వారికి కావచ్చు, నియోజకవర్గాల వారిగా కావచ్చు, ప్రజల ప్రోద్బలంతో, ప్రజల ఆశీర్వాదంతో సభలు జరుగుతూ ఉన్నాయి, సైకిల్ మోటార్ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాదులో ఈ సరూర్ నగర్ సెంటర్లో మా సంవత్సర ఈ రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గాలు, వైఫల్యాల మీద ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభలో 8 జిల్లాలు, ఇక్కడ ఉప్పల్లో అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రోత్సహిస్తున్నారని జీహెచ్ఎంసీ ముందు 7 హిల్స్ కాలనీవాసులు ధర్నాకు దిగారు. కోర్టు కేసులో ఉన్న చర్చి స్థలంలో నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఉప్పల్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాలనీవాసులు హెచ్చరించారు. అక్రమ కట్టడాలకు అడ్డాగా మారిన వ్యాపారం చేస్తున్న జిహెచ్ఎంసీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న జిహెచ్ఎంసీ, అక్రమ కట్టడాలకు అడ్డాగా మారిన ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఉప్పల్ జిహెచ్ఎంసీ అక్రమాల కట్టుటకు అడ్డాగా మారిన జిహెచ్ఎంసీ ముఖ్యంగా డీసీని మా 10 కాలనీల ప్రెసిడెంట్లు ఇచ్చేసి వినతి పత్రం చాలాసార్లు ఇచ్చారు. అక్రమ కట్టడాలకు ప్రోత్సహిస్తూ సాట్న ముడుపులు చెల్లించుకుంటూ డీసీ గారు, ఏసీపీ గారు, ఏసీపీ టీపీఓ గారు అందరూ ఒక కుమ్మక్కై ఒక వ్యవస్థకు పనిచేసుకుంటూ మన హిందూ దాన్ని మన భూస్థాపితం చేయాలని వాళ్ళ ఆశ. ముఖ్యంగా మేము అందరం కలిసికట్టుగా ఈ చర్చి అక్రమ కట్టడాలకు కోర్టు నుంచి నోటీసులు ఇచ్చినా కానీ, డీసీకి నోటీసులు ఇచ్చినా కానీ బేత షరతుగా పక్కన పెట్టి వాళ్ళు దగ్గర ఉండి 3 రోజులు 50 మందిని పెట్టి అక్రమ కట్టడాలు కట్టిస్తున్నారు. అది చర్చిలో ఉన్న ఇల్లీగల్ ఇష్యూ నడుస్తుంది. అందులో ఈ డీసీ గారికి అంత ప్రమేయం ఏమున్నదని నేను ముఖ్యంగా అడుగుతున్నా మీ మీడియా తరఫున. ఎందుకు అంత ప్రమేయం చూసుకుంటూ మరి డీసీ ఇంత పుస్తకం చూపిస్తున్నారు మన చర్చిలకు? ఎన్ని ముడుపులు చెప్పినో మేము 4 రోజుల్లో ఖచ్చితంగా డీసీని బయట పెడతాం. ఆ డీసీ ఖచ్చితంగా డీసీ నుంచి బర్తరఫ్ చేసే వరకు మేము వదిలిపెట్టాము. డీసీ మాకు ఏదో ఒక జవాబు చెప్పాలి, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు శ్రీధర్ గుప్తా, నేను 7 హిల్స్ కాలనీ ప్రెసిడెంట్. ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మన గణేష్ నగర్ రోడ్ నెంబర్ 4 దగ్గర గణేష్ నగర్ కాలనీలో ఒక చర్చి నిర్మాణానికి వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారు. అది యాక్చువల్గా పర్మిషన్ 4 ఏళ్ళ కిందనే వచ్చింది. అది పర్మిషన్ ఏంటంటే హౌస్ పర్మిషన్ కోసం ఇచ్చారు.
ఒక చర్చి కట్టాలంటే ఏంటంటే ఒక కమ్యూనిటీ ఉండాలి, 200 ఇండ్లు ఉండాలి. ఆ సమస్యగా మేము ఇది చర్చి కట్టొద్దని చెప్పి 4 ఇయర్స్ బ్యాక్ మేము కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. కోర్టు నుంచి డీసీ గారికి లెటర్ కూడా పంపడం జరిగింది. మేము కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కోర్టు నుంచి వినపత్రం ఏంటంటే డీసీ మీరు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో దానికి మాకు ఒక నివేదిక ఇవ్వాలని పంపించడం జరిగింది. అంతకుముందు పాత డీసీ గారు ఉండే ఆయన ఎంతవరకు కోర్టుకు రెస్పాన్స్ రిప్లై నోటీస్ ఏం పంపలేదు. పంపకుండా అప్పట్లో ఆపారు. మళ్ళీ రీసెంట్గా కట్టడాలకు పునరావృతం చేశారు. దానికై మేము 2 రోజుల నుంచి ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్కు మేము తిరగడం జరుగుతున్నది. కానీ డీసీ గారు మాకు స్పందించకుండా ఏదో మేము వచ్చినప్పుడు ఒక ఎంప్లాయీని పంపడము, పని ఆపడము, మేము ఇట్లా అక్కడికి వెళ్ళి కలిగిందాడే మళ్ళీ వర్క్ చేయడము. నిన్న సాయంత్రం 8 గంటల టైంలో కూడా చర్చి వర్క్ నడుస్తుంది. ఇదేంటంటే అడగగా నిమ్మకు నీరెత్తినతో ఉండి మాకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మాకు ఈ సమస్యపై మేము మీడియా ద్వారా తెలుపుకుంటున్నాము. పీడీఎస్బీఎం అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ పౌర సరఫరాల శాఖలు అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి నాదెండ్ల కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రేషన్ బియ్యం విషయంలో అక్రమాలపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దని అధికారులకు సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై నేర తీవ్రతను బట్టి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. 6 కేసులు సీజ్ చేసే విషయంలో అలసత్యం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో భాగంగా ఆ రోజు 13 కేసులు బుక్ చేసామండి. 14 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. క్రిమినల్ కేసెస్ కూడా రిజిస్టర్ చేసాం. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు వచ్చే సమాచారం అదనంగా తీసుకుని తప్పకుండా ఈ సమాచారం ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేశారు కాబట్టి ఈ మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సార్, పోర్టులో ఈ చెక్ పోస్టులు లేకపోవడం అనేది ప్రధానంగా తరలిపోవడానికి కారణం అని చెప్తున్నారు. కానీ మీరు వచ్చి 6 నెలలు అయింది, ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? కాకినాడ పోర్టులో మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండింది కాబట్టి అక్కడ 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం. అక్కడ చెకింగ్ జరుగుతోంది. మిగతా పోర్టుల్లో వచ్చింది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే ఈరోజు మార్నింగ్ మా ఆఫీసర్స్తో షేర్ చేసుకున్నాం, జాయింట్ కలెక్టర్స్తో షేర్ చేసుకున్నాం. అనేక ప్రాంతాల్లో జరుగుతోంది ఇది. దానిపైన కూడా తప్పకుండా మేము వీ విల్ టేక్ యాక్షన్. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. 729 మందిని మేము అరెస్ట్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 729 మందిని మేము అరెస్ట్ చేశాం. 102 వెహికల్స్ని మేము సీజ్ చేశాం. వెల్త్ పైన దాహం, అన్లిమిటెడ్ వెల్త్ క్రియేషన్ చేసుకోవాలని, కొన్ని కుటుంబాలకి పరిమితం అవ్వాలని వాళ్ళు చేస్తున్న ఈ ప్రక్రియ అది. సో కొన్ని దేశాలకి ఎగుమతి అవుతుంది అనేది ప్రత్యేకంగా కాకినాడ నుంచి మాత్రం ఎక్కువగా ఆఫ్రికా దేశాలకి ఎగుమతి అవుతుంది. సో ఎక్కువగా ఆఫ్రికా నేషన్స్కి ఎగుమతి అవుతుంది. రీసెంట్గా ఇండోనేషియా, థాయిలాండ్ ఇక్కడ కూడా చేస్తున్నారు. కానీ అది ఓన్లీ అడ్రస్ పరంగానే అనుకుంటున్నాం. ఇంకా లోతుగా వస్తాయి ఇన్ఫర్మేషన్ అంతా. అంటే ఏ స్థాయికి వీళ్ళ డబ్బు పైన వీళ్ళకున్న ఆకలి, దాహం అంటే మనం ఊహించలేం. అది కేంద్రీకృతమై కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి అది వెళ్ళిపోయి క్షేత్రస్థాయిలోనేమో పాపం 10 రూపాయలది 12 రూపాయలు కొనుక్కుంటున్నాడు. విద్యాలయాల్లో శాంతి నెలకొల్పే దిశగా అడుగులు వేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను సరైన మార్గంలో పెట్టకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోయిందని, నగరాల్లో ఇళ్లకు చేరుకోవాలంటే గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తోందని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిలయాలుగా, గంజాయి కేంద్రాలుగా, అసాంఘిక శక్తుల అడ్డాగా తయారవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ యొక్క సంస్కృతి ప్రారంభమై అది ఇప్పుడు కొనసాగుతూ ఉంది. దీనికి తోడు సోషల్ మీడియా,
అందరి చేతుల్లో సెల్స్, వాళ్ళు సెల్స్ మొబైల్ ఫోన్స్ చూసేదంతా బూతు సాహిత్యము, బూతు వీడియోలు, క్లాసులు ఎగ్గొట్టి లేదంటే క్లాసులో వచ్చేసి ఫస్ట్ అటెండెన్స్ పలకడము, వాళ్ళ దగ్గర వెళ్ళిపోవడము, అవన్నీ చూసుకొని రావడము, వాళ్ళు బుద్ధి పెట్టినప్పుడు రావడం. ఈ ప్రకారంగా మొత్తం వచ్చేసి ఒక అసాంఘిక శక్తులు అడ్డంగా తయారు. కొన్ని చోట్ల లెక్చరర్స్, ఉపాధ్యాయులు ఆ విద్యాలయాలకు పోయి పాఠాలు చెప్పాలంటే భయపడిపోతున్నారు. ప్రత్యేకించి లేడీ టీచర్స్, లేడీ లెక్చరర్స్ యొక్క కో ఎడ్యుకేషన్ విద్యాలయాలకు కానీ బాయ్స్ ఉండే విద్యాలయాలకు పోవాలంటే భయపడిపోతున్నారు. వాళ్ళ చూపులు, వాళ్ళ బిహేవియరు ఆ విధంగా తయారైపోతాము. ఒక అసాంఘిక శక్తులుగా, వెరితరులుగా తయారవుతున్నారు విద్యాలయాలు. కాబట్టి ప్రభుత్వము దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సరే, ఈ లోపల వచ్చేసి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, ఏదో ఒక పెట్టాలని, కానీ ఇమ్మీడియట్గా రంగంలోకి దించాలి. లేకుంటే మొత్తం కంట్రోల్ తప్పే పరిస్థితిలో ఉంది. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి తక్కువ లేకుండా కనండి, రోడ్ల మీద విడిచండి, నువ్వు చేయాల్సిన పని వచ్చేసి ఆల్రెడీ ఉన్న పిల్లలకు వచ్చేసి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి ఆ ప్రయత్నాలు చేయకుండా ముగ్గురి పిల్లలకు తక్కువ లేకుండా కనండి అనేది అది ఏదో పెద్ద సందేశమైనట్లు ఆయన వచ్చేసి ఆనందాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే పాపులేషన్ ప్రపంచంలో మొత్తం ప్రపంచ పాపులేషన్ వచ్చేసి జనాభా 816 కోట్లు. లేటెస్ట్ జనాభా 816 కోట్లు. అందులో నంబర్ 1 భారతదేశం 143 కోట్లు. చైనా దాటిపోయింది రీసెంట్గా. 816 కోట్లలో ప్రపంచం అది. 143 కోట్లు నంబర్ 1 భారతదేశం, 141 కోట్లు నంబర్ 2 చైనా, 34 కోట్లు అమెరికా మూడోసారి. మనదేమో 143 కోట్లు ఫస్ట్ ప్లేసు. థర్డ్ ప్లేస్ వచ్చేసి 34 కోట్లు. ఇండోనేషియా నా 4th ప్లేస్ 28 కోట్లు. పాకిస్తాన్ 5th ప్లేస్ 26 కోట్లు. అంటే ఓవరాల్గా ప్రపంచ జనాభాలో 18% ఇండియాలో ఉన్నారు. మన భారతదేశం విస్తీర్ణం ఏరియా ప్రకారంగా విస్తీర్ణం వచ్చేసి 2.41%. ప్రపంచ భూభాగంలో మన విస్తీర్ణం 2.41%, జనాభాలో 18%. నంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. తర్వాత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాభా ఉన్నారు, ఓవరాల్ జనాభాతో పాటు ఆ విస్తీర్ణం తీసుకో. నంద్యాలలో పుష్ప 2 సినిమాను నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిరెడ్డితో కలిసి తిలకరించారు. నంద్యాల పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుంచి థియేటర్ వరకు అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. పుష్ప 2 సినిమా భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసి ప్రపంచం మొత్తం తెలుగువాడి వైపు చూసేలా చేసిన అల్లు అర్జున్ చూసి గర్వపడుతున్నానని శిల్పారవి అన్నారు. వీక్షించడానికి ఇక్కడ కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ముఖ్యంగా నేను నిన్న రాత్రి ప్రీమియర్ షో అల్లు అర్జున్ గారి
రూపం సినిమాలో చూపించాడని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. తెలుగు సినిమాని భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరిగి చూసేలాగా పుష్ప 2 ఉందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతోటి ఈ సినిమా చూడాలని ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. మరి ఏదైతే 3 సంవత్సరాల నుంచి మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా వేచి చూస్తున్నారు. పుష్ప 2 ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని చెప్పేసి వాళ్ళు వేచి చూశారు. మరి విడుదలైన తర్వాత వారి అంచనాలకు మించి ఈరోజు అల్లు అర్జున్ గారి నట విశ్వరూపం ఈరోజు సినిమాలో చూపించారు. మరి అల్లు అర్జున్ గారు గతంలో కూడా మన కోసం ఇక్కడ యుద్ధానికి రావడం జరిగింది. మరి మంచి మిత్రుడు, అటువంటి మిత్రుడు ఉండడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి అలాంటి మిత్రుడు ఇంత ఘన విజయం సాధించినందుకు ఈరోజు భారతదేశం గర్వపడేలాగా ఆయన ఒక సినిమా రూపొందించడం కాకుండా భారతదేశంలోనే నెంబర్ 1 యాక్టర్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా. మరి రెవెన్యూ సదస్సుల్లో భూ వివాదాలు పరిష్కరిస్తామని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ చేకూరి శ్రీధర్ తెలిపారు. రైతులు, బాధితులు గ్రామ సభల్లోనే అధికారులకు ఫిర్యాదు అందజేస్తే 45 రోజుల్లో పరిష్కారం జరిగేలా కృషి చేస్తామన్నారు. గ్రామ సభకు ముందే రెవెన్యూ ల్యాండ్ వివరాలను సదస్సు ముందు ఉంచుతామన్నారు. జిల్లాలో ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 2 ముఖ్యమైనటువంటి ప్రోగ్రాంలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపు అంటే 6వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా మనం రెవెన్యూ సదస్సుల్ని నిర్వహించుకుంటున్నాం. సో రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు అన్నింటినీ కూడా తెలుసుకోవడం, అలాగే దరఖాస్తులు తీసుకోవడం, అలాగే ఆ దరఖాస్తుని నిర్దిష్టమైనటువంటి సమయంలో పరిష్కరించడం, అలాగే ప్రభుత్వ భూముల్ని పరిరక్షించుకోవడం, అలాగే ఎక్కడైనా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా లేకపోతే రెవెన్యూ సామాజికపరమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటిలన్నింటినీ కూడా రిజాల్వ్ చేసే దిశగా ఈ రెవెన్యూ సదస్సుని కండక్ట్ చేసుకోబోతున్నాం. అలాగే మన జిల్లాలో ఇంకొక కర్నూలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ జి మిందుబాదవ్ తెలిపారు. కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో 5 సోలార్ సిస్టమ్ డిజిటల్ బ్యారికేడ్లను, 10 ఐరన్ బ్యారికేడ్లను, 50 నో పార్కింగ్ బోర్డులను, 2 అప్లిఫైర్లను ప్రారంభించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే సూచనలను ఈ డిజిటల్ బోర్డులతో తెలియజేస్తామన్నారు. ఉన్న సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటి. దీని నుంచి నివారణకి రకరకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటిలో భాగంగా ముందర బ్యారికేడ్లు పెట్టాము కొన్ని చోట్ల, ఆ తర్వాత కొన్ని చోట్ల అనౌన్స్మెంట్ సిస్టమ్స్ పెట్టాము. తర్వాత డ్రోన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా కంజెషన్ ఉన్న దగ్గర కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ ఇట్లాంటివి నివారించడానికి డ్రోన్ బీట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నాలని ముందుకు తీసుకెళ్తూ కొంతమంది వ్యాపార సంస్థలు సపోర్ట్తో కొత్తగా ఇప్పుడు ఒక 5 డిజిటల్ సోలార్ బ్యారికేడ్స్ ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నాయి, మీకు అందరికి కనిపిస్తున్నాయి. అవి డిజిటల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, దాని మీద డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, ఫాలో ట్రాఫిక్ రూల్స్ ఇట్లాంటివి వచ్చేవి డిజిటల్ బ్యారికేడ్స్ ఒక 5, అట్లనే నార్మల్ బ్యారికేడ్స్ ఒక 50, నో పార్కింగ్ బోర్డ్స్ ఒక 50, 2 యాంప్లిఫైర్లు ఇవన్నీ ఆర్గనైజ్ చేసి రకరకాల వ్యాపార సంస్థలు, రామ్రాజ్ వాళ్ళు, విజయ డైరీ వాళ్ళు, చందన బ్రదర్స్ వాళ్ళు, డ్రెస్ సర్కిల్ వాళ్ళు, మహా సిమెంట్ వాళ్ళు వీళ్ళందరూ స్పాన్సర్ చేయడం జరిగింది. వీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇవన్నీ పబ్లిక్కి ట్రాఫిక్ నియంత్రణలో చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాము. పోలీస్ విల్ పుట్ దెమ్ టు గుడ్ యూస్. ట్రాఫిక్ని నియంత్రించడంలో స్టెప్స్ తీసుకుంటూనే ఉన్నాం, దానిలో ఇది ఒక భాగం. ఇంకా కూడా ఫర్దర్గా చాలా స్టెప్స్ తీసుకుంటాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేసీఆర్ కిషన్ రెడ్డి సర్వే అధికారులకు సమాచారం ఇవ్వలేదు.
రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ బీఆర్ఎస్లది డ్రామా అని తేలిపోయింది. ఆటో డ్రైవర్ల సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోందన్న ఎంపీ ఈటెల రాజేందర్. SDRF ను ప్రారంభించనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్ల నిధులతో అత్యాధునిక పరికరాలు కొనుగోలు. PDSBM అక్రమార్కులపై PD యాక్ట్ కింద కేసు నమోదు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.